అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకిర్ హుస్సేన్ ను రాష్ట్ర పోలీసు డీజీ కార్యాలయానికి సరెండర్ చేశారు ఎస్పీ గౌతమిశాలి. అధికార పార్టీ నేతలతో కలిసి అక్రమ కేసులు పెట్టారని జాకిర్ హుస్సేన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కర్ణాటకలోని వృద్ధులను బెదిరించి భూ కబ్జాకు యత్నించిన వైసీపీ నేతలకు జాకిర్ మద్దతిచ్చారని ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసినా జాకిర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకిర్ హుస్సేన్ ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయానికి సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అనంతపురంలో తాగతి అల్లర్ల నేపథ్యము ఇతర కారణాల వల్ల కూడా సీఐ జాకిర్ హుస్సేన్ గత కొన్ని 10 ఏళ్లుగా జిల్లాలు అంటిపెట్టుకుని ఉన్న సీఐ జాకిర్ హుస్సేన్ ఎట్టకేలకు పోలీసు కదిలించింది. గత 10 ఏళ్లుగా తను కదిలించే వాళ్ళు లేరు అంటూ కూడా అనేక చోట్ల ఆయన బహిరంగ విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దాదాపు భూ కబ్జాలు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ తాళపతి అల్లర్లలో అతని పాత్ర ఉంది, ఇంటెలిజెన్స్ సమాచారం కన్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాలంటూ కూడా అనేకసార్లు ఆరోపించినా కూడా తనపై చర్యలు తీసుకుని ముందడుగు వేయడం లేదు. గత దాదాపు 10 ఏళ్ల నుంచి జిల్లాను దీనిపై తాజాగా జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన డీసీపీగా అటాచ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఒక భూ కబ్జా కేసులో బయటికి కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా కూడా దీనికి వేరే కారణాలు లాంటి కూడా ప్రచారం జరుగుతుంది. తాళపతి అల్లర్లలో ప్రముఖ పాత్ర ఉంది, నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, కిరిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నాడు, కానీ మెయిన్ సీఐ ఆయనపై తీసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనపై అనేక విమర్శలు, అనేక ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటి పరిగణలోకి తీసుకొని తాజాగా సస్పెండ్ ఉత్తర్వులు వీఆర్ అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. యోగానంద్, అయితే జాకిర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అతనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా రేఖ, దాదాపు 10 ఏళ్ల నుంచి జిల్లాలు పెట్టుకుని ఉండి అనేక భూ కబ్జా కేసుల్లో కానీ లేదా ఇతర కేసుల్లో కూడా ఆయనకు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తాజాగా తాళపతి అల్లర్లలో కూడా ఆయన వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి ఏదైతే జేసీ ప్రభాకర్ ఇంట్లోకి వెళ్లే వరకు కూడా వ్యవహారం ఇస్తున్నట్టు కూడా ఆయనపై ఆరోపణలు. ఢిల్లీ సమాచారం ముందు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు, కేవలం వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించాడు కూడా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తాజాగా పోలీస్ శాఖ కూడా స్పందించింది. గత 10 ఏళ్లుగా కూడా ఈ కనిపించలేకపోయారు. ఎస్పీ పక్కనే ఉంటూ కూడా అనేక అవినీతి కార్యకలాపాల్లో భూ కబ్జా కేసులో ఆయన పాల్పడ్డాడు అంటూ కూడా ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఏ ఒక్కరు